ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. రాజకీయాలకు అతీతంగా చీమకుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంత నూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. చీమకుర్తి ఎంపీడీఓ రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. జిల్లా పరిషత్ నిధులు మరియు మండల పరిషత్ నిధుల ద్వారా మండలంలో ప్రధాన సమస్య అయిన రహదారులు, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే మండల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. జిల్లా పరిషత్ ద్వారా చీమకుర్తి మండలానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంఆర్ఓ బ్రహ్మయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, చీమకుర్తి మండల టీడీపీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, లోకేష్, గొల్లపూడి సుబ్బారావు, జనసేన నాయకులు తాతినేని రాము తదితరులు పాల్గొన్నారు. అదే అడుగు అడుగు క్రాస్గా నుంచండి. ఇది చూడండి అబ్బాయి. ఇంకెవరు చూడండి. రామ ఓకే సార్. అన్న వెనక్కి జరగాలి, వెనక్కి జరగాలన్నా. సార్ ఇటు చూడండి సార్. బిఎన్ విజయ్ కుమార్ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. సార్ వెల్కమ్ సార్. మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని సాధారణంగా సర్వసభ సమావేశంలో స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. ఏఐటీసీ గారిని, ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి మేడం గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం సార్. ఇప్పుడు నేను గృహ నిర్మాణ శాఖ నుంచి గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 అనే ప్రోగ్రామ్ గత నెలలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అన్నమయ్య జిల్లాలో 3 లక్షల ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేయడం. సార్ ఇంకా సెకండ్ ప్రజెంట్ రూరల్ ఏరియాస్లో ప్రధానమంత్రి సర్వేకి సంబంధించి మనం ఓన్లీ రూరల్ ఏరియాస్లో జరుగుతుందండి. ఇది రూరల్ ఏరియాలో ఇప్పటివరకు 890, అలాగే అర్బన్లో 110 ఇళ్ళు ఈ ఉగాది టార్గెట్లో ఇంక్లూడ్ చేసి 2000 ఉగాది నాటికి 2026 ఉగాది నాటికి. అందరికీ నమస్కారం అండి. వాటి సర్వసభ్య సమావేశానికి
ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, జెడ్పీటీసీ చైర్మన్ మా పర్సనల్గా సహకరిస్తున్నాం. అలాగే ఈ వేదికగా ఉన్నటువంటి 10 మెట్రిక్ టన్నుల వరకే వచ్చింది. ఆ వచ్చినంత వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంకా 10 ప్రతిష్టాత్మకంగా తీసుకుంది త్రిపులస్యం అండి, లింగ నిర్ధారక వీర్యం అంటారు దీన్ని. ఇంతకుముందు గ్రామాల్లో ఇంజక్షన్లు చేసేవాళ్ళు, ఇది కేవలం 40 రూపాయలు తీసుకొని చేసేవాళ్ళు. కేవలం ఆడదోడలు పుట్టే వీర్యం మాత్రమే తయారు చేయడం జరిగింది. అది తర్వాత కేవలం 150 రూపాయలకు మాత్రమే తీసుకొచ్చున్నారు. ఇది అందుబాటులో ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించుకొని అపోహలు పెట్టుకోకుండా ఈ లింగ నిర్ధారక వీర్యాన్ని ద్వారా ఎవరైతే క్రెడిట్ హిస్టరీ బాగుంటుందో వాళ్ళకి ఒక గేదెకి 25,000 నుంచి 50,000 వరకు 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. దీనిలో సబ్సిడీ 2,08,000 వరకు సబ్సిడీ ఉందండి. కేవలం మీరు కట్టాల్సింది రైతు వాటా 22,500 మాత్రమే కట్టాలి. అలాగే 50 గొర్రెలు ఉంటే ఆ గొర్రెలు షెడ్యూల్గా ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి మన రైతులకు దగ్గరగా ఉండే ప్రదేశం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశం కానీ ఉంటే మనకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇది మా పశుసంవర్ధక శాఖ ద్వారా. థ్యాంక్ యూ సార్. మీటింగ్ చేసిన మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, సభాధ్యక్షులు ఎంపీపీ గారికి, అదేవిధంగా నాతో పాటు జడ్పీటీసీ ఎంఎస్ శ్రీనివాసరావు గారికి, మన మార్కెట్ చైర్మన్ రాజలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎండిఓ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీటీసీలకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం, జనరల్ బాడీ మీటింగ్కి విచ్చేసినందుకు, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే మనకి విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు ఉండటం కూడా మనకు అదృష్టం అని నేను చెప్తున్నాను. అదేవిధంగా మనకి అయినా కానీ మన దేవరపాలెం హై స్కూల్లో ఆ రోజు హై స్కూల్ నందు ఆ రోజు కింద ఫ్లోరింగ్ కానివ్వండి, ఇది ఇప్పుడు పిల్లలు ఏంటంటే చాలా ఇబ్బంది పడటం జరిగింది. మరి నేను పుస్తకాలు పోయిన రోజు వాళ్ళు చాలా బాధపడతారు పిల్లలు చెప్పడం జరిగింది. ఆ రోజు శివప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే, మన మండలంలో కానీ మా జడ్పీలో కానీ పెట్టి మేము అవి చేపిస్తామని చెప్పడం ఆ రోజు జరిగింది. మనం మండలంలో పెట్టినా పర్వాలేదు, అదేవిధంగా లేకపోతే మా జడ్పీలోనైనా పెడతాము. అది మంచి అవకాశం మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ స్కూల్ దగ్గర 120 మంది చిన్నపిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఆ పిల్లలు పక్కన బావి ఉంది, ఆ బావి పూర్తి చేసేందుకు కూడా మనం ఆస్కారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏది ఏమైనా కానీ మనందరం కలిసిమెలిసి మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏది ఏమైనా కూడా మనం అభివృద్ధి చేసుకొని ప్రతి వర్కులైనా ఏమైనా అందరం కలిసిమెలిసి చేసుకొని మన అభివృద్ధికి పాటుపడదామని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే మనం జనరల్ బాడీ మీటింగ్లో నేను రావటం జరిగింది. 2 సార్లు నుంచి కూడా నేను రాలేదు. నాకు ఇంత మంచి ఈరోజు అవకాశం ఇచ్చారు. మనం అభివృద్ధి చేసుకున్నామని ఎమ్మెల్యే గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జరిగింది. మనం అవన్నీ అభివృద్ధి చేసుకున్నామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన మా ఎమ్మెల్యే గారికి, నాయకులకి, కార్యకర్తలకి, ఎంపీటీసీలకి, మన పంచాయతీ ప్రెసిడెంట్లు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మేము జిల్లా పరిషత్ నుంచి కూడా ఏ వర్కులైనా తీసుకొచ్చి మన మండలంలో పెట్టి చేపిస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాం. చీమకుర్తి మండల్ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారికి, అదేవిధంగా సభా అధ్యక్షులు ఎంపీపీ గారు శ్రీనివాస్ గారికి, ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరి గారికి, జడ్పీటీసీ వేమాశ్రీని గారికి, ఎంఆర్ఓ గారికి,
అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అధికారులకి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి ఈ సమావేశానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందాక చాలా మంది చెప్పారు 3 సమావేశాలు నాన్సార్ రాలేదంటే, ఏదన్నా సమావేశానికి వచ్చినప్పుడు ఏదో మంచి పని చేసి అనౌన్స్ చేయడానికి వస్తే బాగుంటుంది, ఏదో ఉత్త మాటలు మాట్లాడి వెళ్ళడానికి బాగుంటుందేమో అనుకొని అన్నీ కొద్దిగా సెట్ అయిన తర్వాత వచ్చి ఈరోజు వచ్చాను. ఏది ఏమైనా కానీ అభివృద్ధి అనేది ఎప్పుడు జరగాల, పార్టీలు అతీతంగా జరగాల. అందుకని ఈ మండల్ ఫండ్స్ని ఉపయోగించుకునేదానికి అందరితో మాట్లాడాం. ఇటు జడ్పీటీసీలతో మాట్లాడాము, మా ఏఎంసీ గారితో మాట్లాడాము, ఇక్కడ ఉన్న మా నాయకులతో మాట్లాడాము. మన జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా వెంకయ్య గారితో కూడా నేను కూడా మాట్లాడాను, ఇదన్నీ చేస్తే బాగుంటుందని. సో ఇదంతా ఏంటంటే అందరితో మాట్లాడి ప్రజల కోసం, అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని కూడా చాలా మంది ఉన్నారు. ఎవరైనా కానీ రాజకీయాల్లో వచ్చినప్పుడు ఏదో మా సమయంలో, మా టైంలో మేము ఈ పని చేసామని చెప్పుకుంటేదానికే వస్తారు. సో అందుకని ఇక్కడ చాలా మంది ఎంపీటీసీలు ఒక మంచి పనులు చేస్తే వాళ్ళు కూడా తర్వాత మా టైంలో ఈ వర్కులు, ఈ అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశం కొద్దిగా స్పీడప్ చేసి ఈరోజు తొందరగా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అందరితో మాట్లాడి మా అధికారులతో అంటే ఎల్పీపీ గారితో, డి గారితో, ఏఈ గారితో మాట్లాడి అందరితో సంప్రదించి ఏ వర్క్స్ ఉన్నాయో చూసి అన్నీ ఒక పాలిటిక్స్ పక్కన పెట్టి ఈ అభివృద్ధి కోసం ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో చేసిన పనులు. సో ఈ రోజు దగ్గర నాకు తెలిసిన విషయంలో 12.5 కోట్లకి పెట్టాము. ఇంకా డబ్బులు ఉన్నాయి. ఇది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే డబ్బులు ఉంటే అన్ని ఏదైనా చేయొచ్చు. సో అందుకని ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇది స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఎక్కడైనా కొద్దిగా ఇక్కడ ఏదైనా తక్కువ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ సరి చేసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కానీ అంటే అభివృద్ధి విషయంలో, ప్రజల విషయంలో మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అందుకని అభివృద్ధి జరగాల్సిందే, ప్రజలు హ్యాపీగా ఉండాల్సిందే. మీరైనా, మేమైనా, ఎవరైనా కానీ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చిన వాళ్ళం. కాబట్టి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మన వెంకయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ నేను ఈ అభివృద్ధి అనేది పార్టీల అతీతంగా ప్రజల కోసం చేయాల్సిన పని అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మన జడ్పీ చైర్పర్సన్ వెంకయ్య గారికి నేను చెప్పేది ఏంటిదంటే, చాలా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. రెండోది పార్టీలు అతీతంగా కూడా ఇస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటిదంటే, చీమకుర్తి సంతనూతలపాడు నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం కాబట్టి అందరికీ ఇచ్చినట్టు ఇవ్వకూడదు, మాకు స్పెషల్గా ఇవ్వాలి. అంటే సంతనూతలపాడికి స్పెషల్గా ఇవ్వాలి. ఎందుకంటే అదే సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరు వాళ్ళంటారు ఎందుకు సంతనూతలపాడికి ఎక్కువ ఇచ్చారు అవన్నీ, దాని గురించి మనం భయపడకూడదు. ఎందుకంటే మన సొంత నియోజకవర్గం, అది జన్మభూమి లాంటిది. అది దానికి 2 రూపాయలు ఇచ్చినా ఎవడడినా కానీ మన సమాధానం చెప్పొచ్చు. అందుకని మీరు ఇవ్వాలి, ఇస్తున్నారు ఇంకా ఇవ్వాలంటున్నారు. సో అది నేను అడుగుతున్నది. రెండో విషయం ఏంటిదంటే, ఇందాక అందరూ చెప్పారు ఇవన్నీ అభివృద్ధి విషయంలో మేమేమి ఎక్కడ కోఆపరేట్ చేస్తాం. ఇందాక జడ్పీ చైర్పర్సన్ గారు దేవరపాలెంలో విషయం చెప్పారు. అది కూడా మా ఎంపీపీ గారితో, దాని తర్వాత మా ఎండిఓతో మాట్లాడి అది ముందుకెళ్తాం. వేరే విషయాలు చూస్తూ ఉంటే మన వేమాశ్రీని కూడా చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ అభివృద్ధి విషయంలో నేను అనేది ఏంటిదంటే, ఏదైనా మా దృష్టికి తీసుకుని, అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి తీసుకుని అభివృద్ధి విషయంలో ఏదైనా ప్రజల సమస్య ఉంటే ముందుకుండి చేయాలని మీ అందరితో పాటు నాకు కూడా ఆతృత ఎక్కువ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గమనించిన విషయం ఏంటిదంటే, RWSలో సరిగా ప్రతిపాదనలు ఏదైనా ఒక 5 లక్షలు 6 లక్షల వల్ల ఒక ఊర్లో నీటి సమస్య బాగుంటుందంటే దాని అన్నిటికన్నా ప్రిఫరెన్స్ దానికే ఇస్తాం. అందుకని ఎవరైనా మా దృష్టికి రాకపోతే, సార్ ఇదిగో ఈ 5-10 లక్షలు ఇస్తే ఈ ఊరికి మొత్తం నీళ్లు అన్నిటికి వస్తాయని వస్తే మేము అన్ని పక్కన పెట్టి ఫస్ట్ దానికే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు మాకు తెలియకపోవచ్చు, మీరు తెలియజేస్తే ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
సరే చాలా రోజుల నుంచి ఈ కారుమంచి మేజర్ విషయం అందరూ మాట్లాడుతున్నారు, మీరు కూడా తెలుసు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఫండ్స్ లేవని అవి కావని నేను డిఎంఎఫ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇన్ఛార్జ్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారి నెల్లూరు ఇంటికి వెళ్ళి అది సంతకం పెట్టించుకొని వచ్చాను. కానీ ఈరోజు ఈ పార్టీకి అది స్టార్ట్ కావాల్సింది. కానీ దాంట్లో ఏంటిదంటే కొద్దిగా టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. ఏంటిదంటే అదేదో మైనింగ్ పక్కనే ఉంది, ఇది వేస్తే మళ్ళీ కూలిపోతుందేమో అని కొంతమంది చెప్తే దానివల్ల డిజైన్ వల్ల డిలే అవుతాం. నేను కూడా టెస్టింగ్ అయ్యాని, నేను కూడా ప్రత్యేకంగా సెక్రటరీకి వెళ్ళి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఇవన్నీ చేసిన విషయము మీ అందరికి తెలియజేస్తున్నాం. సో అతి త్వరలోనే, ఇది ఫైనల్ స్టేజ్లోనే, అతి త్వరలోనే 2,62,00,000కి ఆ మేజర్ ఆ కారు మంచి ఇది టెండర్ కూడా పిలుస్తారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మన మండలం, ఇందాక అందరు చెప్తా ఉన్నారు, మన మండలంలో డబ్బులు చాలా ఉన్నాయి. ఏదైనా కానీ స్కూల్ విషయంలో కానీ ఏదైనా కానీ ఏమన్నా డెవలప్మెంట్కి కానీ అంగన్వాడీ స్కూల్స్లో కానీ ఏదైనా డెవలప్ కానీ దానికి ప్రత్యేక దృష్టి పెడదామని మా అభిప్రాయం. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మా దృష్టికి తీసుకొని వస్తే పెడతాం. ఇదే కాకుండా నేను డిఎంఎఫ్ ఫండ్ కింద సంతనూతలు, అంటే డిఎంఎఫ్ ఫండ్ పక్కా రూల్స్ ప్రకారం అయితే చీమకుర్తి సంతనూతలపాడు మండలాలే వస్తాయి. డిఎంఎఫ్ ఫండ్ కింద గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి పిల్లకి, స్త్రీలకి, గర్ల్స్కి బైసికల్స్ ఇవ్వాలని నేను ప్రతిపాదన పెట్టాను. సో అది కూడా కలెక్టర్ దగ్గర ఉంది ఆ ఫైలు, దాన్ని నేను ప్రొసెస్ చేస్తే ఆయన కూడా చెప్పాను. ప్రతిపాదన అంటే మన చీమకుర్తి సంతనూతలపాడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నోళ్ళు గర్ల్స్కి ఒక బైసికల్ ఇవ్వడానికి ప్రత్యేక ప్రతిపాదన పెట్టాను. అది కూడా ఫైల్ రన్ అవుతా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఇందాక ఆర్సీపురం పిడతలపూడి రోడ్డు గురించి చెప్పారు. ఇప్పుడున్న దీంట్లో వచ్చి సాక్షిలో వచ్చినట్టు రాలేదు. సో నేనేంటిదంటే అది ఖచ్చితంగా ఏదో ఈ సాక్షిలో వచ్చింది, ఇంకా కొద్దిగా మిగిలింది. సో ఏంటంటే సాక్షిలో ఒక 2 కోట్లు వచ్చింది. ఏదైనా మిగతాది ఉంటే ఇది మనం తర్వాత మాట్లాడుకొని చేద్దాం. నా ఉద్దేశం ఏంటిదంటే మండల్ ఫండ్స్ మన సొంత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని ఈ డబ్బులు మిగతాన్ని వాడుకుందాం, గవర్నమెంట్ వరకు లాక్కోవటం, దాని తర్వాత మన డబ్బులు ఎలాగ మనం పెట్టుకోవచ్చు. సో అందుకని చూస్తున్నాను. అందుకని గవర్నమెంట్లో అది వచ్చింది కాబట్టి మిగతా నేను పెట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కారు మంచి మేజర్ అయితే, సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా డిఎంఎఫ్ ఫండ్లో కూడా మనం ఉపయోగించుకోవాల్సినంత ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఏపీ మైన్స్ డిపార్ట్మెంట్లో ఆ దానికి కూడా ఒక 10 కోట్ల రోడ్స్ ఉన్నాయి. ఆ 10 కోట్ల రోడ్స్ కూడా ఇక్కడ ఆర్ఎల్పురం నుంచి ఏదైనా ఇవ్వాలని ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఫండ్స్ ఉన్నాయి, మిగతా ఫండ్స్ కూడా మొత్తం వాడుకొని నేను ఇక్కడ పూర్తిగా డెవలప్ చేయడానికి మీ అందరితో పాటు నేను కృషి చేస్తానని సందర్భం. నేను ఒకటి ఏంటిదంటే వేరే మండలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ప్రజలకి పనికొచ్చే ప్రతి పని మేము చేయడానికి ముందుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పిఎంఏవైలో కొన్ని 3-4 ఆదర్శ గ్రామాలు ఉన్నాయి, అవి కూడా తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వలస ఇచ్చిన తర్వాత కంప్లీట్ చేయాలి. ఏది అభివృద్ధి పనులైనా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము పార్టీ అతీతంగా ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా రాబోయే కాలంలో ఉన్న 2-3 నెలల్లో కూడా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మాతో కోఆపరేట్ చేయాలని మరి కోరుకుంటున్నాం. ఏమైనా చిన్న విషయాలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా సరి చేస్తాం. ఎందుకంటే అందరితో బాగుండాలా, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఏదైనా మా దృష్టికి వస్తే అన్నిటి సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చాలా వర్క్స్ చేసాం. ఏంటిదంటే ఆ రోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం 2009-14 పల్లెమల్లి నుంచి 12 విలేజెస్కి చాలా వాటర్ తెప్పించాం, అనేక రోడ్లు వేసాం. అప్పుడు నేను పెద్దలు వెంకయ్యమ్మ గారు,
మేమందరం కలిసి చాలా అభివృద్ధి పనులు చేశాం. సో ఈ రోజు కూడా ఇంకా ఉండే మిగిలిన టైంలో కూడా ఇంకా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో అందుకని అభివృద్ధి విషయంలో పార్టీలు అతీతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేమందరం ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత హాస్టల్స్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఒక 2 కోట్లు పని జరుగుతుంది. దాని తర్వాత ఏదో ట్రైబల్ వెల్ఫేర్ కూడా చూశాను, అవి కూడా జరుగుతున్నాయి. డిఎంఎఫ్లో అన్ని ఈ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఏంటిదంటే దృష్టికి తీసుకొని వస్తే ఏదైనా చేయడానికి చిమ్ముకుతులు చేయడానికి ఇబ్బంది ఏం లేదు. సో మీ అందరూ ఏదైనా మా దృష్టికి రాని విషయాలు ఉంటే ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. దాని తర్వాత ఈ మన మండల పరిషత్ ఫండ్స్లో ఏమన్నా కమ్యూనిటీ హాల్స్ 10 మందికి పని, ఈ బీద ఎస్సీ ఎస్టీలకి పనికొచ్చే ఏమన్నా ఉంటే దాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అవి కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి మనందరికీ చీమకుర్తి మండలాన్ని అభివృద్ధి చేసే అందరికీ దాంట్లోనే వెళ్తా ఉన్నారు. ఇటు వెంకయ్యమ్మ గారు కానీ మేము కానీ ఇక్కడ మీరందరూ. అందుకని రాబోయే ఉద్దేశం మంచిది కాబట్టి అన్ని పనులు బాగానే జరుగుతాయని నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగనే కోఆపరేట్ చేసి అభివృద్ధి విషయంలో ఎక్కడ ఆటంకులు కాకుండా ప్రజలకి మనము మంచి పేరు తెచ్చుకునే విధంగా మనం ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంపీటీసీలు కూడా అంటే కాలం దగ్గర వచ్చింది కాబట్టి మీరు కూడా మంచి అభివృద్ధి పనులు ఈరోజు నేను కూడా స్పెషల్గా వచ్చిన ఈ శాంక్షన్ అయిన వెంటనే ఈ సిల్కా పలకాలు కూడా వేపిస్తే పేర్లు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక మిగిలిపోయేది అవి ఒకటే. ఎప్పుడైనా పూర్వకాలం చూస్తే వచ్చి నా పేరు నేను ఎంపీటీసీ రోడ్ వేసానని. సో అందుకని నా ఉద్దేశం కూడా వచ్చిన వెంటనే శిల్పా పలకాలు వేయించి ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఉద్దేశం అందరినీ కలుపుకొని అభివృద్ధి పనులు చేయాలనేది నా ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలి. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే నేను మాట్లాడతాను. ఏదైనా విషయాలు ఉంటే నేను కూడా అభివృద్ధి కోసం ప్రజల కోసం అయితే వెంకయ్య గారితో కూడా మా చైర్పర్సన్స్తో కూడా మాట్లాడి పరిష్కరించి ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా చైర్పర్సన్ వెంకయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కోట్లతో రోడ్డు ఒక నెల లోపలనే టెండర్ పిలుస్తున్నాం. మధ్యలో సిమెంట్ రోడ్డు, డివైడరు, సైడ్ కాలువలు అదే పని మీద ఉన్నాం. ఆ ఫైల్ కలెక్టర్ దగ్గర ఉంది. ఏ రోజైనా సంతకం అవుతుంది. సంతకం అయిన వెంటనే టెండర్స్ పిలిచి అవన్నీ ఇబ్బంది అండి. మా జడ్పీటీసీలో మేము కంపల్సరిగా మన నియోజకవర్గం నూతలపల్లి నియోజకవర్గంలో ఏ వర్క్లు అయినా కూడా మీరు పెట్టుకొని మేము కంపల్సరిగా మన అభివృద్ధి కోసం నిర్మాణ వ్యర్థాలు ప్లస్ గ్రానైట్ వ్యర్థాలు వీటితోటి రోబో యాష్ ఒక్క నిమిషం క్లోజ్ చేసాం. బాబాయ్